పెట్టి పొలిటికల్గా మనం దెబ్బతీయాలని చూస్తున్న పార్టీ తోటి మీరు ఇది ఉండే విధానం ఇదేనా? బయట అనుకున్నట్టు జనాలు విలీనం అయిపోతుంది అనడానికి మీరు మీ తీరు మద్దతు ఇవ్వట్లేదా అని అడిగారు. మరి అదే దిశగా వెళ్తుంది అనుకోవాలి ఒకవేళ సిబిఐ ఏం తేల్చకపోతే. రైట్ రిషి గారు, నేను మొదట మాట్లాడింది దాన్ని ఎండార్సు మా రామ్మోహన్ చేసినాడు. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది? సిబిఐ ఎంక్వైరీ మీద వీళ్ళు సిబిఐ ఎంక్వైరీని కోరి వీళ్ళు కాలయాపన చేసిరు, లేకపోతే చేతులు దులుపుకునేటువంటి ప్రయత్నము కుట్ర జరిగిందనేటువంటిది నేను ఆరోపించినటువంటి ఆరోపణలకు రామ్మోహన్ రెడ్డి చెప్పినటువంటి వ్యాఖ్యలు సరిపోయినాయి. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే రిషి గారు, సిబిఐ రేపటి రోజు సరే తీసుకుంటుందా తీసుకోదా ఏం చేస్తుంది ఏం తెలుస్తుంది అనేటువంటి పక్కన పెడితే ఒకవేళ దాంట్లో ఏదైనా తేలలేదు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు వీళ్ళు చేసేటువంటి బద్నాం ఏంటంటే చూసిరా బీజేపీ బీఆర్ఎస్ అంటే ఇట్లా ఒకటైపోయి అసలు సిబిఐ ఏం ఎంక్వైరీ చేయకుండా దాని మీద ఏం చర్యలు తీసుకున్నారు. ఒక నిమిషం అట్లా నేను అని చెప్పేసి మాట్లాడుకోవడానికి అయితే నేను ఎందుకంటున్నా ఈ మాట ఒక నిమిషం నేను ఈ మాట ఎందుకు అనవలసి వస్తుందంటే నిజంగా సిబిఐ తీసుకోదు అని అనుకుందాం సార్. నువ్వు పీసీ ఘోష్ కమిషన్ వేసినావు కదా, ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీని ఆదేశించినావు కదా, జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆదేశిస్తే ఈ రోజు వరకు జ్యుడిషియల్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంది, తీసుకున్నటువంటి చర్యలు ఏంది? దీన్ని బట్టి టీఆర్ఎస్ దీన్ని బట్టి బ్రదర్ కమిషన్ రిపోర్ట్ మీదే కదా సిబిఐ ఎంక్వైరీకి రిఫర్ చేయదు సార్, చెయ్యదు సార్. రిషి గారు మీరు అట్ట మాట్లాడారు కదా, చెయ్యదు సార్, చెయ్యదు చెప్తున్నా చెయ్యదు. కమిషన్ ఒక్క నిమిషం రామ్మోహన్, నీకు తెలియక కాదు, నీకు అన్ని తెలుసు. పీసీ ఘోష్ కమిషన్ని రెఫరెన్స్ కింద తీసుకుండొచ్చు కావచ్చు, కానీ సిబిఐ పీసీ ఘోష్ ఇచ్చినటువంటి కమిషన్ మీదనే ఆ నివేదిక మీదనే ఎంక్వైరీ చేయదు. రిషి గారు మీరు తెలియనట్టుగా మాట్లాడకండి, ప్రజలను తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం మీరు ఇప్పుడు కాగ్ రిపోర్ట్ ఉంది కదా, విజిలెన్స్ కమిషన్ నివేదిక ఉంది కదా, ఒక నిమిషం. రెండోది ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఉంది కదా, ఇప్పుడు తాజాగా పీసీ ఘోష్ నివేదిక ఉంది కదా. ప్రతి కాగితాన్ని పరిగణలోకి తీసుకుని సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది. ఇందాక మీరు చెప్పిన కత్తి సామితే మర్డర్ అయిందంటే ఎవరు చేసిండు, సీసీ కెమెరా ఫుటేజ్ ఏది, కత్తేది, ఎక్కడ దాచిపెట్టిండు, దాని మోటో ఏంటి వస్తాయి కదా. మీరు అక్కడే ట్విస్ట్ చేస్తున్నారు. దయచేసి నేను చెప్పింది పూర్తిగా అర్థం చేసుకున్నారు. ఒక్క నిమిషం రామ్మోహన్, మీరు దాన్ని పూర్తిగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సిబిఐ ఎంక్వైరీ అనేటువంటిది సమగ్రంగా దర్యాప్తు జరుపుతుంది, ఏ నుండి జెడ్ వరకు దర్యాప్తు జరుపుతుంది. ఈ దాంట్లో ఎక్కడైతే రిషి గారి అవసరం ఉంటుందో రిషి గారి యొక్క పిలుస్తారు, నా అవసరం ఉంటే నన్ను పిలుస్తారు, పీసీ ఘోష్ ఇచ్చినటువంటి కమిషన్ నివేదికను కూడా పరిగణలోకి తీసుకుంటారు, లేకపోతే మీరు చెప్పినటువంటి విజిలెన్స్ కమిషన్ యొక్క నివేదికను కూడా పరిగణలోకి తీసుకుంటారు. అన్ని రకాలైనటువంటి ఆధారాలను అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. కానీ పీసీ ఘోష్ ఒక్క నిమిషం పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగానే సిబిఐ ఎంక్వైరీ జరగదు. మీరు అట్రిబ్యూషన్ అక్కడే జరుగుతా ఉంది. ఇందాక రామ్మోహన్ మేము అన్ని చేసి పెట్టినాము. పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక మీద నువ్వు రేపటి రోజు సిబిఐ ఎంక్వైరీ జరపండి, చర్యలు తీసుకోండి అంటే అట్లా తీసుకోరనేటువంటి విషయాన్ని చెప్తున్నా. ఈ మొత్తం వ్యవహారంలో వినండి, కాదని నేను అంటలేను రిషి గారు, కాదని నేను అంటలేను. సో ఈ మొత్తం వ్యవహారంలో ఈ రోజు జరుగుతున్నటువంటి కవిత గారిని కూడా పరిగణలోకి తీసుకోవాలి, తీసుకుంటుందనే నేను అనుకుంటున్నా. కవిత గారి ఆరోపణలు కూడా, ఎందుకంటే కవిత గారు బీజేపీ లెక్కనో కాంగ్రెస్ లెక్కనో ఆరోపణలు చేయలే, వారు డైరెక్ట్ గా చెప్పినారు ఏమని, అవినీతి చేసింది XYZ పర్సన్స్ చేసిరని చెప్పారు. అంటే కవిత గారు ఏం ఇక్కడ కవిత గారు ఏం ఇక్కడ కన్ఫర్మ్ ఏం చేశారు, అవినీతి జరిగిందనేది కదా వారు చెప్పింది. ఎవరు చేసిరు, హరీష్ రావు గారు చేసిరా, సంతోష్ రావు గారు చేసిరా, కేసీఆర్ గారు చేసిరా, మీరు చెప్పినట్టుగా మా ఈటల రాజేందర్ గారు చేసిరా, ఎవరు చేసిరా అనేటువంటి అంశాన్ని పక్కన పెడితే అవినీతి అయితే జరిగిందనేటువంటిది కవిత గారు చాలా స్పష్టంగా చెప్పారు. అయితే ఒక్క నిమిషం ప్లీజ్ అయితే ఈ మొత్తం వ్యవహారంలో కంక్లూడ్ చేస్తున్నా, ఈ మొత్తం వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ యొక్క కుట్ర ఏమై ఉంటుంది అనేటువంటి నాకెందుకు అనిపిస్తుందంటే, రేపటి రోజు పార్టీగా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంగా సిబిఐ ఏదైనా ఎంక్వైరీకి లేకపోతే వాళ్ళ దగ్గర ఏమైనా అంశాలు అడిగినప్పుడు ఇస్తుందా అనేటువంటిదే నాకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, గతంలో ORR టెండర్ల విషయంలో మేము చాలా